నమస్కారం శ్రీ సత్య న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. జిల్లాలోని పశ్చిమ ప్రాంతంతో పాటు తూర్పు ప్రాంతంలోని కొన్ని మండలాలు కరువు బారిన పడి రైతులు పంట నష్టాలతో పాటు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, క్షేత్రస్థాయిలోని వాస్తవ పరిస్థితులను తెలుసుకుని జిల్లాకు మేలు జరిగేలా కేంద్ర బృందం అధికారులు నివేదిక అందజేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. ప్రకాశం జిల్లాలో గత రబీ సీజన్లో నెలకొన్న కరువు పరిస్థితులను అధ్యయనం చేయడానికి 4 సభ్యుల కేంద్ర బృందం జిల్లాకు వచ్చింది. ఈ కేంద్ర బృందానికి మనుజీ ఉపాధ్యాయ నేతృత్వం వహిస్తుండగా ఎస్సీ కశ్యప్, మదన్ మోహన్ మౌర్య, అనురాధ బత్తన సభ్యులుగా ఉన్నారు. అనంతరం జిల్లా మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్లు జిల్లాలోని కరువు పరిస్థితుల గురించి బృంద సభ్యులకు వివరించారు. కేంద్రం నుంచి అందించాల్సిన సహాయం గురించి ప్రతిపాదించారు. ముఖ్యంగా జిల్లాలో నెలకొన్న తాగునీటి ఎద్దడి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. జిల్లాలోని కరువు పరిస్థితులను కేంద్ర బృందానికి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కలెక్టర్ దినేష్ కుమార్ వివరించారు. జిల్లాలో ప్రధానంగా తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని తెలిపారు. మనుషులతో పాటు పశువులకు కూడా నీటి సమస్య తీవ్రంగా ఉందని అన్నారు. సరైన వర్షపాతం లేక పంట నష్టాలు జరిగి రైతులు తీవ్రంగా నష్టపోయారని వివరించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని వివరించారు. గుంటూరు, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లోని వెనుకబడిన ప్రాంతాలతో ఏర్పాటైన ప్రకాశం జిల్లా కరువు పరిస్థితులతో ఇబ్బందులు పడుతుందని మంత్రి శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. జిల్లాలో 31 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించడం జరిగిందని, వీటిలో 21 మండలాలు తీవ్ర కరువు మండలాలుగా ప్రకటించడం జరిగిందని కేంద్ర బృందం దృష్టికి తీసుకొచ్చారు. పంటలు నష్టపోవడం వల్ల రైతులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయారని అన్నారు. జిల్లాలోని చాలా ప్రాంతాల్లో తాగునీటి సమస్య తలెత్తడంతో ట్రాన్స్పోర్టేషన్ ద్వారా నీటి సరఫరా చేస్తున్నామని తెలిపారు. కేంద్ర బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించి మంచి ప్రతిపాదనలు చేయాలని అన్నారు. ఈరోజు మన జిల్లాకి కరువు పరిశీలన కోసం కేంద్ర బృందాలు రావడం జరిగింది. ఈరోజు నేను వాళ్ళని కలిసి రాష్ట్రంలో ఉన్న మన జిల్లాలో ఉన్న పరిస్థితుల్ని సంక్షిప్తంగా వివరించడం జరిగింది. మనకి చెరువులు పూర్తిగా ఎండిపోయినాయి. వర్షభావం చాలా తక్కువగా ఉంది. మనది పశ్చిమ ప్రాంతం, ముఖ్యంగా కర్నూలు జిల్లా నుంచి ఏదైతే ఏర్పడిందో అది ఈరోజు కూడా అదే రాయలసీమ ప్రాంతం తలపిస్తామన్న విషయాన్ని దృష్టి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా బెంగాల్ గ్రామ్, రెడ్ గ్రామ్ బాగా నష్టపోయాం. పశువులకు కూడా మంచినీళ్ళు లేకుండా పశువులు చనిపోయినటువంటి పరిస్థితి, తాగడానికి నీళ్ళు లేని పరిస్థితుల్లో ఉన్నాయి. రైతులకి తీవ్రమైన నష్టం జరిగింది. పశువుల మేత కూడా పూర్తిగా పండకుండా పాడైపోయిన పరిస్థితుల్లో ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రత్యేకంగా గమనించి ఎన్డీఆర్ఎఫ్ ప్రకారం 29.35 కోట్ల రూపాయలు మనోళ్ళు ప్రతిపాదనలు పెట్టున్నారు. ఇంతేకాకుండా మనకి మంచినీళ్ళు సరఫరా కూడా ఇప్పటివరకు కూడా ఇంకా డిమాండ్ ఉంది. నిన్ననే సమీక్ష చేసుకున్నట్లయితే నీళ్లు పశ్చిమ ప్రాంతమే కాకుండా తూర్పు ప్రాంతాల్లో కూడా సరఫరా చేయాలని కోరుతా ఉన్నారు. వీటన్నిటిలోకి పరిగణలోకి తీసుకొని సానుకూలంగా రిపోర్టులు చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చే సహాయాన్ని వచ్చే విధంగా ప్రతిపాదనలు చేయమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నేను మన జిల్లా తరఫున కోరడం జరిగింది. మంచి ఆశాజనకంగా వస్తుందని చెప్పి నేను ఆశిస్తా ఉన్నానండి. కేంద్ర కరువు బృందం లీడర్ మనుజీ ఉపాధ్యాయ మాట్లాడుతూ జిల్లా అధికారులు కరువు పరిస్థితి గురించి వివరించారని, క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి నివేదిక అందజేస్తామని అన్నారు. We have visited this district for ground truthing of the facts regarding drought situation in AP Prakasam district, and we will submit our report after ground verification of the facts. జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలోని 31 మండలాల్లో కరువు నెలకొందని అన్నారు. ముఖ్యంగా 21 మండలాల్లో కరువు తీవ్రత అధికంగా ఉందని అన్నారు. కరువు తీవ్రత అధికంగా ఉన్న మార్కాపురం, ఎర్రగొండపాలెం, దోర్నాల మండలాల్లో కేంద్ర బృందం క్షేత్రస్థాయి పరిశీలన చేస్తుందని అన్నారు. వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేసి జిల్లా
రైతాంగానికి మేలు చేకూర్చే విధంగా నివేదిక అందజేయడంతో పాటు కరువు నివారణకు సూచనలు ఇస్తారని తెలిపారు. సమావేశంలో జేసీ గోపాలకృష్ణ, వ్యవసాయ శాఖ జేడీ శ్రీనివాస్, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అగ్రికల్చర్ 2022, 2023 అండ్ 24 మధ్యలో ఉంటున్న ఈ డ్రాట్ కండిషన్స్ గురించి స్టడీ చేయడానికి, ఎస్పెషలీ ఈ రబీలో జరిగిన డ్రాట్ కండిషన్స్ గురించి స్టడీ చేయడానికి ఇంటర్ మినిస్ట్రియల్ సెంట్రల్ టీమ్ ఇక్కడ ప్రకాశం జిల్లాకి రావడం జరిగింది. వీళ్ళు మనం ప్రపోజ్ చేసిన 31 మండలాలు, మన దగ్గర ఉన్న 39 మండలాల్లో 31 మండలాల్లో ఈ డ్రాట్ ప్రకటన చేయడం జరిగింది. దాంట్లో 21 మండలాల్లో సివియర్ డ్రాట్ అండ్ ఒక 10 మండలాల్లో మోడరేట్ డ్రాట్ ప్రకటన చేశాము. దానికి కావాల్సిన ఎన్యూమరేషన్స్, ఇన్పుట్ సబ్సిడీ కావాల్సిన ఎన్యూమరేషన్స్ కానీ, ఆర్ మనకి అనిమల్ హస్బెండరీలో రిక్వైర్మెంట్ ఆఫ్ ఫాడర్ సీడ్స్ కావాల్సిన రిక్వైర్మెంట్ కానీ, అండ్ ఎక్కడెక్కడ డ్రాట్ కండిషన్స్ వలన త్రాగునీళ్ళకి ప్రాబ్లం ఉంటుందో అక్కడ వాటర్ ద్వారా సప్లై చేసిన పరిస్థితిలో కావాల్సిన ఫండ్ రిక్వైర్మెంట్ అన్నీ కూడా లిస్ట్ చేసేసి ఇప్పుడు సెంట్రల్ టీమ్కి ప్రజెంట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా మనం పంపించిన ప్రతిపాదనల్ని ఫీల్డ్లో వెళ్ళి స్వయంగా స్పాట్ స్టడీ చేసేసి గ్రౌండ్ ట్రూతింగ్ చేయడానికి కోసం కూడా ఈ టీం వెళ్ళడం జరుగుతుంది. మన దగ్గర ఉన్న 21 సివియర్లీ అఫెక్టెడ్ మండల్స్కి ఉంటున్న టాప్ 3 మండల్స్కి వాళ్ళు స్వయంగా వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళు వివిధ రంగాల్లో అక్కడ ఉంటున్న పారామీటర్స్ చెక్ చేస్తారు. మన జిల్లాలో ప్రత్యేకంగా జరుగుతున్న ఈ వాటర్ సమస్య గురించి హైలైట్ చేయడానికి గురించి స్వయంగా గౌరవ మంత్రివర్యులు శ్రీ బాల వీరాంజనేయులు గారు కూడా ఈ సెంట్రల్ టీంతో డిస్కస్ చేయడం జరిగింది. అండ్ ఈ ఎంటైర్ పర్యవేక్షణలో ప్రకాశం జిల్లాకి ప్రాపర్గా స్టడీ చేసి పాజిటివ్గా మన రిపోర్ట్స్ పైన వెళ్ళి మన రైతులకి న్యాయం చేయాలి అని కూడా కోరడం జరిగింది. అద్దంకి నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి సంతమాగులూరు మండలం పుట్టావారిపాలెంలో పర్యటించారు. పుట్టావారిపాలెం కూడలిలో ఉన్న మాజీ మంత్రి గొట్టిపాటి హనుమంతరావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఏల్చూరులోని తన అతిథి గృహంలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ నేతలు, అధికారులతో మంత్రి రవికుమార్ మాట్లాడారు. రాష్ట్రంలో నాణ్యమైన విద్యుత్ అందించడం, ప్రాజెక్టులు, పరిశ్రమల అభివృద్ధికి విద్యుత్ కొరత లేకుండా నాణ్యమైన విద్యుత్ అందించేందుకు కృషి చేస్తామని అన్నారు. వ్యవసాయ రంగానికి విద్యుత్ కొరత లేకుండా చూస్తామని అన్నారు. గ్రామాల వారీగా వచ్చిన పార్టీ శ్రేణులతో మాట్లాడారు. బ్యాలెట్తో ఎన్నికలు నిర్వహించాలన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రవికుమార్ తీవ్ర విమర్శలు చేశారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల షాక్ నుంచి వైఎస్ జగన్ ఇంకా కోలుకోలేదని అన్నారు. గెలిస్తే తన గొప్ప, ఓడితే ఈవీఎంల తప్ప అని ప్రశ్నించారు. 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలిచినప్పుడు ఈవీఎంల గురించి తానేం మాట్లాడాడో ఒకసారి మననం చేసుకోవాలని, పరనింద, ఆత్మస్తుతి మాని ఇకనైనా జగన్మోహన్ రెడ్డి ఆత్మ విమర్శ చేసుకోవాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ హితవు పలికారు. కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి 28వ వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తులకు గొప్ప అనుభూతిని కలిగించాయి. శ్రీగిరి కళ్యాణ మండపంలో పరాంకుశం సీతారామాచార్యులు బృందం ఆధ్వర్యంలో శ్రీవారి కళ్యాణోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీవారి కళ్యాణాన్ని తిలకించారు. సాయంత్రం శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారికి తిరువీధోత్సవం నిర్వహించారు. ఉభయ దేవేళ్లతో శ్రీవారు తిరువీధులలో విహరించేందుకు రావడంతో మహిళలు శ్రీవారికి మంగళ హారతులిచ్చారు. కోలాట శిక్షకులు స్వర్ణ సుబ్బారావు బృందం కోలాట విన్యాసాలతో భక్తులను అలరింపచేశారు. దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్పర్సన్ ఆలూరి ఝాన్సీరాణి, ఆర్జిత సేవల ధర్మకర్త ఆలూరి జ్వాలారామారావు, కార్యనిర్వహణ ధర్మకర్త సివి రామకృష్ణారావు, ధర్మకర్తలు ఆలూరు వెంకటేశ్వరరావు, ఆలూరు ఝాన్సీ కుమారులతో పాటు ఆలూరు జయశంకర్ తదితరులు స్వర్ణ సుబ్బారావు కోలాట బృందం కళాకారులను ఘనంగా సన్మానించారు. దేవస్థానం అర్చకులు, వేద పండితులు, సిబ్బంది పాల్గొన్నారు. భగవతో నారాయణస్య
స్వామివారి దివ్యమైన ఒంగోలు నగరం శ్రీగిరిలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ నాగ సత్యలత దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీగిరిలో జరుగుతున్న బ్రహ్మోత్సవ కార్యక్రమాలను వారు వీక్షించారు. ఈ సందర్భంగా దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్పర్సన్ ఆలూరు ఝాన్సీరాణి, ధర్మకర్త ఆలూరు జయశంకర్ ఆధ్వర్యంలో అర్చకులు దామచర్ల దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ప్రధాన అర్చకులు పరాంకుశం రామకృష్ణమాచార్యుల బృందం వారికి స్వామివారి శేషవస్త్రాలను బహుకరించి వేద ఆశీర్వచనం అందజేశారు. శ్రీ శ్రీనివాస పరదైవతన్నః భాగ్యలక్ష్మీ కరతల కమలే సర్వదా దానలక్ష్మీ లోకండే వీరలక్ష్మీ హృదయ సరసిజే భూతకారుణ్యలక్ష్మీ ఖడ్గాగ్రే శౌర్యలక్ష్మీ నిఖిలగుణగణాడంబరే కీర్తిలక్ష్మీ ప్రకాశం జిల్లాలో గత రబీ సీజన్లో నెలకొన్న కరువు పరిస్థితులను పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర బృందానికి జిల్లాలోని కరువు పరిస్థితులను తెలిసేలా ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ప్రదర్శనను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామితో పాటు కేంద్ర బృందం సభ్యులు మనూజీ ఉపాధ్యాయ, ఎస్సి కశ్యప్, మదన్ మోహన్ మౌర్య, అనురాధ భర్తన పరిశీలించారు. కేంద్ర బృందానికి జిల్లాలోని పరిస్థితులను కలెక్టర్ దినేష్ కుమార్ వివరించారు. వ్యవసాయం, ఉద్యానవనం, తాగునీటి సరఫరా విభాగం, పశుసంవర్ధక శాఖ ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను పరిశీలించారు. కేంద్ర అధ్యయన బృందాన్ని కలెక్టర్ దినేష్ కుమార్ సత్కరించారు. కార్యక్రమంలో జేసీ గోపాలకృష్ణ, వ్యవసాయ శాఖ జేడీ శ్రీనివాస్, సిపిఓ వెంకటేశ్వర్లు, ఇతర జిల్లా శాఖల అధికారులు పాల్గొన్నారు.
ग्रुप छोटा ग्रुप रोड ग्रुप फोटो निकाल चिक्को चिक्को మనకే పెట్టుకుంటామా ఇంటర్ చదివే విద్యార్థులకు టెక్స్ట్ బుక్స్ నోట్బుక్స్తో పాటు బ్యాగులు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు పాఠశాల స్థాయి విద్యార్థులకు విద్యా కానుక స్టూడెంట్స్ కిట్స్ రూపంలో పాఠ్యపుస్తకాలు నోట్ పుస్తకాలు బ్యాగులు అందిస్తూ వచ్చారు. జిల్లాలోని ఇంటర్ మొదటి సంవత్సరం రెండవ సంవత్సరం విద్యార్థులకు జూలై మొదటి వారంలో టెక్స్ట్ బుక్స్ నోట్బుక్స్ బ్యాగ్స్ అందించనున్నట్లు ఆర్ఐఓ సైమన్ విక్టర్ తెలిపారు. 2024-25 విద్యా సంవత్సరం కోసం మరి విద్యార్థుల యొక్క చేర్పుల కోసం మరి ఇంటర్మీడియట్ బోర్డు వారు మొదటి షెడ్యూల్ రెండవ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. మరి ఈ యొక్క షెడ్యూల్ ప్రకారం ఇంటర్మీడియట్ విద్యా సంస్థలలో అడ్మిషన్ల కొరకు తల్లిదండ్రులు ఎగురపడుతున్నారు. మరి ప్రభుత్వం వారు గతంలో మరి ఈ యొక్క పుస్తకాలు కానీ తర్వాత విద్యార్థులకు అవసరమైన బోధనా సామాగ్రి కానీ ఎక్కడ మరి ఇవ్వలేదు. మరి ఇప్పుడు ఏర్పడిన కొత్త ప్రభుత్వము ప్రతి కళాశాలలో ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులకు టెక్స్ట్ బుక్కులు నోట్బుక్లు ఒక బ్యాగు మరి ఇవన్నీ వసతులన్నింటినీ కల్పించడానికి ముందుకొచ్చింది. మరి జూలై మొదటి వారంలో ప్రభుత్వ కళాశాలలో చదివే ప్రతి విద్యార్థికి మరి కావాల్సిన టెక్స్ట్ బుక్స్ అదేవిధంగా కావాల్సిన నోట్బుక్స్ ఒక బ్యాగ్ ఇవన్నీ ఇవ్వడానికి ప్రభుత్వం చాలా చొరవ చూపించినందుకు ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. కానీ తల్లిదండ్రులందరూ మీ బిడ్డలందరినీ ప్రభుత్వ కళాశాలలో చేర్పించుటకు మీరు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఆయా ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ గారు ముఖ్యంగా గవర్నమెంట్ జూనియర్ కాలేజీ మోడల్ స్కూలు హై స్కూల్ ప్లస్ కేజీబీబీ సంస్థలు మీ సోషల్ వెల్ఫేర్ సంస్థలు వీటిల్లో ఉండే చదివే ప్రిన్సిపల్స్ అధ్యాపక బృందం అందరూ మరి 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులందరినీ ప్రభుత్వ సంస్థలో చేర్పించటకు మీ వంతు సహకారం గ్రామాల్లోకి విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గరికి మన గ్రామ పెద్దలందరి దగ్గరికి తీసుకెళ్ళి వారి గ్రామాల్లో ఉండే విద్యార్థులందరినీ మరి ప్రభుత్వ కళాశాలలో రాష్ట్రంలో ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేసి పాలన సాగిస్తుందని అధికారులు బాధ్యతాయుతంగా పనిచేసి రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రజాప్రతినిధులతో సమన్వయంతో పనిచేసి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వేగవంతంగా జరిగేలా పనిచేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. కలెక్టరేట్లోని స్పందన సమావేశ మందిరంలో ప్రజాప్రతినిధులు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం దూరమైపోయాయని గత ప్రభుత్వం వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని అన్నారు. వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేశామని చెప్పిన గత ముఖ్యమంత్రి జిల్లాలోని మంత్రులు ఎమ్మెల్యేలు పదే పదే మాట మార్చారని అన్నారు. జిల్లా ప్రజలను మోసం చేయాలనే ఉద్దేశంతో హడావుడిగా వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవం చేస్తూ శిలాఫలకం వేశారని అన్నారు. ప్రాజెక్టును పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావడానికి నిధులు అవసరమని పనులు చేయాల్సిన అవసరం ఉందని అధికారులు చెబుతున్నారని అన్నారు. గత ప్రభుత్వం డొల్లతనంతో పనిచేసిందని మంత్రి విమర్శించారు. 2020 నుంచి గుండ్లగొమ్మ గేట్లు కొట్టుకుపోతే పెట్టించిన పాపాన పోలేదని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిందని అన్నారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని అన్నారు. ప్రభుత్వాలు మారతాయని అధికారులు బాధ్యత మరిచి పనిచేయకూడదని అన్నారు. లోపభూయిష్టమైన పాలనతో రాష్ట్రం చాలా నష్టపోయిందని సీఎం బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు 5 సంక్షేమ పథకాలపై సంతకాలు చేయడం జరిగిందని అన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపై విచారణ చేయిస్తామని అన్నారు. జిల్లాలో అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని వైద్యాధికారులను ఆదేశించామని అన్నారు. త్రాగునీటి సరఫరాలో బోగస్ బిల్లులపై సమగ్ర విచారణ చేయాలని జలజీవన్ మిషన్ పనులపై విచారణ చేయించడం జరుగుతుందని అన్నారు. సమావేశంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కలెక్టర్ దినేష్ కుమార్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మా ప్రభుత్వం అంధకారంలో అభివృద్ధికి సంక్షేమానికి దూరంగా ఉన్న ఈ రాష్ట్రంలో తిరిగి గాడిలో పెట్టేదానికోసం ప్రయత్నం చేస్తున్నాం. వ్యవస్థని నిర్వీర్యం చేశారు. ఈరోజు జరిగిన సమీక్షలో 2-3 విషయాలు చూస్తే మీకు అక్షర సత్యాలు అధికారుల ద్వారా వచ్చాయి. వెలుగొండ ప్రాజెక్టుని వెంటనే పూర్తి చేస్తామని చెప్పినటువంటి ఆ రోజు ముఖ్యమంత్రి, ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు, ఆ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వచ్చిన వ్యక్తులు రోజుకో డేట్ మార్చుకుంటూ వాయిదాలు విడతల వారీకి వెళ్ళిపోయారు. ఆ విడతల వారీ ప్రభుత్వంలో ఎన్నికల ముందు ప్రకాశం జిల్లా ప్రజలు మభ్యపెట్టాలనే ఉద్దేశంతో హడావుడిగా పూర్తి చేసామని చెప్పి శిలాఫలకాలు వేసుకున్నారు.
లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. గ్రాంట్స్ కావాలి, నిర్వాసితులను ఖాళీ చేయించాలి, లైనింగ్ పూర్తి చేయించాలి. ఈ రోజైతే నీళ్లు తీసుకొచ్చే పరిస్థితులు లేవని ఆ రోజు ఎవరైతే అధికారులు ఒత్తిడితో ఏర్పాట్లు చేశారో వాళ్ళు చెప్పారంటే ఈ ప్రభుత్వం ఎంత డొల్లతనంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పనిచేసిందో ప్రకాశం జిల్లా ప్రజలకి, రాష్ట్ర ప్రజలు కూడా మీరు తెలియజేస్తున్న అవసరం మీకు ఉంది. ఇంకో విషయం ఏంటంటే గుళ్ళకమ్మ గేట్లు కొట్టకపోయిన డేట్లు 2020 నుంచి ఒక గేట్లు కొట్టకపోవడం, పూర్తి చేయకపోవటం, ఈరోజు కూడా ఇంకా పూర్తి కాల. దానికి కూడా ఈ నెలాఖరులో పూర్తి చేస్తూ ఉన్నారు. బడ్జెట్ కేటాయింపులు లేవని చెప్తా ఉన్నారు. త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి మేమైతే ఆదేశం జరిగింది. నేను అధికారులు ఒకటే చెప్తున్నాను, అటువంటి మొత్తం ఇద్దరి నుంచి వదలండి. చాలామంది అధికారులు ఇంకా తాత్సారంగా ఉంటున్నారు. యాక్టివ్గా కావాల్సిన అవసరం ఉంది, బాధ్యత ఉంది. శరవేగంగా ప్రజలకు సేవ చేయాలి. ఈరోజు రాష్ట్రాన్ని అప్పులు భయం చేశారు. సంపద సృష్టించుకొని అభివృద్ధికి, సంక్షేమానికి మేము ముందుకు పోవడానికి నిర్ణయం చేసుకున్నాం. ఇంకో విషయంగా చూస్తే నా శాఖకు సంబంధించిన గురుకుల పాఠశాలలో కూడా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ చెప్పారు పూర్తి డేటా ఇవ్వాల. ఎస్సీకి పిల్లల చదువుకు సంబంధించి సీట్లు రద్దు చేశారు. వాస్తవాన్ని వాళ్ళు చెప్తూ రేపు తిరిగి మేము ప్రారంభించబోతున్నాం. అసలు డేటా మొత్తం రాష్ట్ర స్థాయిలోనే దాచేశారు. 1800 మంది పిల్లల్ని సంవత్సరానికి విద్యుత్ దూరం చేసి వాటి వివరాలను కూడా దాచేశారు. అధికారులు కూడా ఒకటే చెప్తున్నా, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, మీరు చేయాల్సిన బాధ్యతను విస్మరించొద్దు. ఏదైనా కానీ ప్రజా సంక్షేమం అనేది మనకు ముఖ్యం. అభివృద్ధిలో వెనకడుగేస్తే చాలా నష్టపోతారు ఈ రాష్ట్రం. ఇప్పటికే విభజన వల్ల నష్టపోయాం. ఈ 5 సంవత్సరాల్లో లోపభూయిష్టమైనటువంటి పరిపాలన వల్ల, అసమర్థ ప్రభుత్వం వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. మా ముఖ్యమంత్రి గారు పరిపాలన బాధ్యతలు తీసుకున్న వెంటనే 5 సంతకాలు పెట్టారు. ఒకటి, నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు డిఎస్సి మీద సంతకం పెట్టడం జరిగింది. టైటిల్ డీడ్ అబాలిష్మెంట్ యాక్ట్ మీద సంతకం పెట్టడం జరిగింది. స్కిల్ డెవలప్మెంట్ సేవలో భాగంగా ఆ సర్వే చేపడుతూ సంతకం చేయడం జరిగింది. అన్నా క్యాంటీన్లు పట్టెడు అన్నం పెట్టేందుకు కూడా మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, త్వరలో ప్రారంభిస్తామని కూడా తెలియజేసుకుంటూ, మేము ఏదైతే పెన్షన్లు ఎన్టీఆర్ భరోసా 1000 రూపాయలు పెంచుతూ 4000 రూపాయలు చేసి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా మేము ఎప్పుడైతే ప్రకటన చేసామో ఏప్రిల్ నెల, ఆ రోజు నుంచి పెంచిస్తామంటే అపహాస్యం చేశారు. ఈరోజు అక్షర సత్యం చేస్తూ 7000 రూపాయలు జూలై 1వ తేదీన పెన్షన్దారులకు అందరికీ కూడా మేము పంపిణీ చేయబోతా ఉన్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విద్యాశ్రీ విద్యానిధి పథకం ఆ పేరు తిరిగి తీసుకురావడం జరిగింది. పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్, అదేవిధంగా చంద్రన్న పెళ్లి కానుక, ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం, సివిల్ సర్వీస్ ఇన్సెంటివ్ పథకాలని, కొత్త పథకాల పేర్లు కూడా తీసుకొని రావడం జరిగింది. నగర పరిధిలోని త్రోవగుంట వద్ద గల టయోటో షోరూమ్ నందు మార్కెట్లోకి వచ్చిన నూతన టయోటో అర్బన్ క్రూజర్ టైసర్ కార్ను కెనరా బ్యాంక్ మేనేజర్ తరుణ్, సర్వీస్ మేనేజర్ పవన్ ప్రారంభించారు. ముందుగా కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులకు షోరూమ్ సిబ్బంది పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం నూతన కారును మార్కెట్లోకి విడుదల చేశారు. టయోటో అర్బన్ క్రూజర్ టైసర్ 5 వేరియంట్స్లో లభిస్తుందని జనరల్ మేనేజర్ సందీప్ అన్నారు. కస్టమర్స్కి విశాలమైన సీటింగ్ సదుపాయంతో పాటు 360 డిగ్రీల కెమెరా, 6 ఎయిర్ బ్యాగ్స్ అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని అన్నారు. లీటర్ పెట్రోల్ మాన్యువల్లో 22 కిలోమీటర్లు, ఆటో మాన్యువల్లో 21 కిలోమీటర్లు వస్తుందని అన్నారు. ప్రత్యేకంగా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలనుకునే ముందు కారు ఇంజన్ స్టార్ట్ చేసి ఏసీ ఆన్ చేసుకునే సదుపాయం ఉందని అన్నారు. కారు మార్కెట్ ధర 7,73,000 రూపాయల నుంచి 13 లక్షల వరకు ఉంటుందని అన్నారు. పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో బ్యాంకింగ్, ఫైనాన్స్, టొయోటో షోరూమ్ సిబ్బంది, సోషల్ మీడియా ఫాలోవర్స్ సౌజన్య పాల్గొన్నారు. మనం అర్బన్ క్రూజర్ టైజర్ లాంచ్ అన్వీల్ కార్యక్రమం కంప్లీట్ చేశాము. దీనికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాలు నేను మీతో షేర్ చేస్తాను.
టొయోటా అర్బన్ క్రూజర్ టైజర్ కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లో వచ్చిన అత్యాధునికమైన హంగులతో కూడిన వెహికల్ ఈ టైజర్. ఈ టైజర్లో ఓవరాల్గా 5 వేరియంట్స్ ఉన్నాయి. ఈ 5 వేరియంట్స్లో ఈ S G అండ్ V 5 వేరియంట్స్ ఉన్నాయి. దీనిలో మొదటి 3 వేరియంట్స్లో 1.2 లీటర్ న్యాచురల్ ఆస్పిరేటెడ్ ఇంజన్తో వస్తుంది. అలాగే టాప్ 2 వేరియంట్స్ G మరియు V వేరియంట్లో టర్బో చార్జర్ ఇంటర్ కూలర్తో వస్తుంది. సో దీనిలో ఓవరాల్గా 3 ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ ఉన్నాయి. మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆప్షన్ ఉంది. అలాగే టాప్ 3 వేరియంట్స్లో ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆప్షన్ ఉంది. అలాగే టాప్ 2 వేరియంట్స్లో అంటే G అండ్ V టర్బో వేరియంట్స్లో మీకు ఆటోమేటెడ్ ట్రాన్స్మిషన్ వస్తుంది, టార్క్ కన్వర్టర్తో పాటు వస్తుంది. దీనిలో ఉన్న ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటి అంటే దీనిలో వచ్చే టర్బో చార్జర్ అనమాట. టైజర్కి మీనింగ్ వచ్చేసరికి మన జర్మన్ భాషలో కైజర్ని ఎంపరర్ అంటారు. సో కింగ్ ఆఫ్ టర్బో అన్న బేసిస్ మీద ఈ టైజర్ వెహికల్ లాంచ్ అయింది. 21.5 కిలోమీటర్ పర్ లీటర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్కి, అలాగే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అయితే 20 కిలోమీటర్ పర్ లీటర్, అలాగే 1.2 లీటర్ న్యాచురల్ ఆస్పిరేటెడ్ ఇంజన్లో అయితే 22.80 కిలోమీటర్ పర్ లీటర్ ఉంది. అలాగే AMTలో 21.70 ఉంది. దీని ప్రైస్ ధర వచ్చేసరికి 7.73 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. ఎక్స్షోరూమ్ ప్రైస్ ఆన్ రోడ్ మీకు 7.73 lakh నుంచి స్టార్ట్ అవుతుంది. 13 lakhs వరకు టాప్ రేంజ్ ఉందండి. ఇది ఒక కాంపిటేటివ్ ప్రైస్, ఎందుకంటే మార్కెట్లో కాంపాక్ట్ ఎస్యూవీస్ చాలా ఉన్నాయి. వాటిలో అన్నిటికన్నా ఎసెన్షియల్ ఫీచర్స్ ఇచ్చిన ఏకైక కార్ ఇది. టంగుటూరు మండలం ఆలకూరపాడు పుల్లారెడ్డిపాలెం కాలనీ వాసులు ఎంతో కాలంగా నీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. గ్రామ పంచాయతీ నీళ్లు ఒకరోజు వస్తే వారం రోజులకు కూడా రాకుండా ఉంది. ఇప్పుడు ఎండాకాలం కావడంతో కాలనీ వాసులు నీటి కోసం కటకటలాడుతున్నారు. గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు నాన్నే మోహన్ రావు ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా ముందుకొచ్చిన యువకులు అన్నవరపు మనోహర్, పిల్లి కొండలరావు, బత్తుల సుమన్, చెల్లాపల్లి తిరుమలరావు, అన్నవరపు రవితేజ మరికొంతమంది యువకులు ముందుకొచ్చి తమ సొంత డబ్బులతో గ్రామంలో ఉన్న బోరింగులు బాగు చేయించి గ్రామానికి నీటి సదుపాయం కల్పించారు. గ్రామస్తులు యువకులను అభినందించారు. ఎంత కట్టకని బుద్ధిందని సిలిండర్ పోయి లోపల అది కదా. ఇంతమంది ఆడుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండద్దా? ఇంతమంది ఆడుకునేటప్పుడు జాగ్రత్తగా కొట్టుకుంటూ ఉంటుంది కదా. అలాగే టైర్ లేదా పుట్టది టంగులు వెళ్తారు కదా. ఎందుకంటే మనం పాత చేసాము, మళ్ళీ గట్ట గుద్ది పోయింది లోపల. 2022-24 విద్యా సంవత్సరానికి సంబంధించి డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ 4th సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 24 నుంచి 27వ తేదీ వరకు జరగనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ శివకుమార్ వెల్లడించారు. మైనంపాడులోని డైట్లో ఉదయం 9 గంటల నుంచి 11:30 వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ఈ పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. మనకి డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సంబంధించి 4th సెమిస్టర్ 2022-24 బ్యాచ్కి సంబంధించి ఈ నెల 24 నుండి 27వ తేదీ వరకు ఉదయం 9 గంటల నుండి 11:30 వరకు మన గవర్నమెంట్ డైట్ కాలేజీలో ఎగ్జామినేషన్స్ జరుగుతున్నాయి. దానికి సంబంధించిన హాల్ టికెట్లు కూడా www.bscap.gov.in నుండి మనం హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ పరీక్షకి ఎంతమంది రాస్తున్నారు? ఈ పరీక్షకు 100 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. ఎంత అంటే స్టాఫ్ ఎవరెవరిని వేశారు సార్? చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్, అదేవిధంగా చీఫ్స్ ఇన్విజిలేటర్స్ని కూడా ఎంపిక చేసాము. టంగుటూరు పొగాకు బోర్డు 24 నందు బోర్డు అధికారులు ముఠా కూలీల బిల్లులు చెల్లించకపోవడంతో ఆక్షన్ నిలిచిపోయింది. 2 నెలల నుండి ముఠా కూలీలకు కూలీలు డబ్బులు చెల్లించలేదని ట్రాలీ కూలీ పనివారు పనికి రాకుండా మానివేశారు. దాని ఫలితంగా బుధవారం జరగవలసిన ఆక్షన్ నిలిచిపోయింది. రైతులు ఆక్షన్ ఎప్పుడు జరుగుతుందని ఎదురు చూస్తూ అయోమయంలో ఉన్నారు.
అన్ని ప్రభుత్వ శాఖల సేవలు సంక్షేమ సేవలను ఒకే చోట అందుబాటులో ఉంచడం ద్వారా పరిపాలనను వికేంద్రీకరించడానికి అనువుగా ఉంటుందని గత ప్రభుత్వం రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశంలో ఎక్కడా లేని విధంగా సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించే సేవలను గ్రామ వార్డు సచివాలయం ద్వారా అందించేందుకు వాలంటరీ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసింది. వాలంటరీ వ్యవస్థ ఏర్పాటు చేసిన తర్వాత ఆ వ్యవస్థను పూర్తిగా అప్పటి వైసీపీ ప్రభుత్వం పార్టీ కార్యక్రమాలకు ఎక్కువగా వినియోగించుకుందనే అపవాదు మూటకట్టుకుంది. గ్రామ వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసినప్పుడు ఉన్న శ్రద్ధ పర్యవేక్షణ ఉన్నతాధికారులు తగ్గిపోవడంతో సచివాలయ వ్యవస్థ పనితీరు అస్తవ్యస్తంగా తయారైంది. సచివాలయ వ్యవస్థ పనితీరుపై ప్రత్యేక కథనం. సంక్షేమ పథకాలు ప్రభుత్వ సేవలు సత్వరం ప్రజలకు అందాలనే ఉద్దేశంతో అప్పటి సీఎం వై జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు. 2000 జనాభాకు ఒక సచివాలయం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో గ్రామ వార్డు సచివాలయాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో 719 గ్రామ వార్డు సచివాలయాలు ఏర్పాటు చేశారు. వీటిలో గ్రామీణ ప్రాంతాల్లో 597 సచివాలయాలు ఉండగా వీటితో పాటు నగరపాలక సంస్థ మున్సిపాలిటీల్లో 122 వార్డు సచివాలయాలను ఏర్పాటు చేశారు. సచివాలయాల్లో అన్ని సంక్షేమ శాఖల పరిధిలో సిబ్బంది నియామకం జరిగింది. ప్రతి 50 కుటుంబాలకు ప్రభుత్వ సేవలు అందేలా ఒక వాలంటీర్ను నియమించారు. ప్రభుత్వ పరంగా అందించే అన్ని సేవలు గ్రామ వార్డు సచివాలయాల నుంచి పొందేలా ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసి పంపిణీ బాధ్యతను కూడా సచివాలయాలపైన పెట్టింది. సచివాలయ వ్యవస్థ ప్రారంభ దశలో ఉన్నతాధికారులు నిత్యం తనిఖీలు విస్తృతంగా చేసేవారు. సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు ఏ మేరకు సేవలు అందుతున్నాయో నిరంతరం పర్యవేక్షించేవారు. సచివాలయాలకు అనుబంధంగా రైతు భరోసా కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి రైతులకు అవసరమైన అన్ని సదుపాయాలతో పాటు ఎరువులు విత్తనాలు కూడా రైతు భరోసా కేంద్రాల నుంచే సరఫరా చేసేలా చర్యలు తీసుకోవడం జరిగింది. సచివాలయంలో ఉదయం 10:30 నుంచి సాయంత్రం వరకు విధులు నిర్వహించేలా నిబంధనలు విధించారు. ప్రతి ఉద్యోగి 3 పర్యాయాలు బయోమెట్రిక్ హాజరు వేయాల్సి ఉంది. ఆ హాజరును బట్టే జీతాలు విడుదల చేసేలా ఉత్తర్వులు ఉండేవి. సచివాలయ సిబ్బందికి ప్రభుత్వం డ్రెస్ కోడ్ను నిర్ణయించి విధి నిర్వహణలో ఖచ్చితంగా డ్రెస్ కోడ్ అమలు చేయాలని ఆంక్షలు విధించారు. సచివాలయ వ్యవస్థపై ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధుల పర్యవేక్షణ తగ్గిపోవడంతో సిబ్బంది తమ ఇష్టానుసారం విధులకు హాజరవుతున్నారు. కొన్ని సచివాలయాల్లో సిబ్బంది కనీస సమయపాలన కూడా పాటించడం లేదు. కొన్ని సచివాలయాల్లో ఉదయం 11 గంటలు దాటినా ఖాళీ కుర్చీలే దర్శనమిస్తున్నాయి. అరకొర వచ్చిన సిబ్బంది కూడా ఎక్కడా ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం విధులకు హాజరు కావటం లేదు. డ్రెస్ కోడ్ను పూర్తిగా పక్కన నెట్టేశారు. క్రమశిక్షణ లేకుండా సరిగా హాజరు కాని సచివాలయ ఎంప్లాయీస్ మీద ఖచ్చితంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. అందులో ఎటువంటి సందేహం కూడా మీకు అక్కర్లేదు. అలాగే ఈ నెల 20వ తారీఖు వరకు మరి అటెండెన్స్ తీసి దాన్నే ట్రెజరీకి పంపడం జరుగుతుంది. దాని ఆధారంగానే శాలరీస్ జనరేట్ చేస్తామని మన జిఎస్డబ్ల్యూఎస్ డైరెక్టర్ గారు మనకి చెప్పి ఉన్నారు. కాబట్టి మీ అందరూ కూడా అటెండెన్స్ బేసిక్గా వచ్చే శాలరీస్ కాబట్టి జాగ్రత్తగా వహించి ప్రతిరోజు 3 సార్లు అటెండెన్స్ కంపల్సరీ వేయాలండి. డెప్యుటేషన్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోతున్నాయి. అందరూ కూడా మీ సచివాలయాల్లోకి వెళ్ళిపోండి. ఖచ్చితంగా 10:30కి 3 o'clockకి 5 o'clockకి 3 చోట్ల అటెండెన్స్ వేయండి. ఎవరైతే ఆ విధంగా అటెండెన్స్ యాప్ ఈరోజు నుంచి పనిచేస్తుంది ఒకసారి చెక్ చేసుకోండి. ఈ వారం రోజుల మీద ప్రభుత్వం ఇచ్చే క్లారిటీ తీసుకొని మనం దీన్ని లోకల్ ఎంపీడీఓ ద్వారా ఎస్టీఓ ఆఫీస్కి పంపడం జరుగుతుంది. ఎన్ని రోజులు అయితే మీరు అటెండ్ అయ్యారో అన్ని రోజులకు మాత్రమే శాలరీస్ జనరేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయం అందరూ కూడా సచివాలయ ఎంప్లాయీస్ గమనించాలని కోరుతున్నాను. ప్రతి సచివాలయంలో సాయంత్రం 3 గంటల నుంచి 5 గంటల మధ్య ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు గ్రీవెన్స్ నిర్వహించాల్సి ఉంది. చాలా సచివాలయాల్లో ఆ కార్యక్రమం అమలు జరుగుతున్న ఆనవాళ్లు కనిపించడం లేదు. ప్రజా ఫిర్యాదుల రికార్డు నిర్వహణే జరగటం లేదు. కేవలం ఉన్నతాధికారుల నుంచి వచ్చిన అర్జీలనే విచారిస్తున్నట్లు సచివాలయ ఉద్యోగులే చెబుతున్నారు. ఇంకొక చిన్న అప్డేట్ కూడా ఉంది మీకు దీనిలో. మీ అందరికీ తెలుసు, మనం ఎలక్షన్ ముందు దాకా ప్రతిరోజు కూడా
ప్రతి సచివాలయంలో కూడా మనం 3 గంటల నుంచి 5 గంటల దాకా గ్రీవెన్స్ మరి మనము నిర్వహించడం జరిగింది. గ్రీవెన్స్ అటెండెన్స్ అని కూడా మనం 3 గంటలకు ఒక అటెండెన్స్ వేసేవాళ్ళం. ఎవరు ఎక్కడ ఏ పనిలో ఉన్నా కూడా 3 గంటలకు సచివాలయ ఎంప్లాయీస్ అంతా సచివాలయానికి చేరుకొని వేసి అటెండెన్సే గ్రీవెన్స్ అటెండెన్స్. కాబట్టి ఖచ్చితంగా 3 to 5 గ్రీవెన్స్ నడపాలి, గ్రీవెన్స్ రిజిస్టర్ మెయింటైన్ చేయాలి, గ్రీవెన్స్ అటెండెన్స్ కూడా వేయాలని చెప్పి సచివాలయ ఎంప్లాయీస్ తెలియజేయడం జరుగుతుంది. ఈ విధంగా ఎవరైతే 3 సార్లు అటెండెన్స్ వేయరో వారి యొక్క శాలరీ అనేది ఆ రోజు జనరేట్ చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. నగరంలోని పలు సచివాలయాలను పరిశీలించగా అనేక లోటుపాట్లు కల్పించాయి. తూర్పు క్రిస్టియన్ పాలెం 13వ సచివాలయంలో 8 మంది సిబ్బంది ఉండగా అందులో 3 మాత్రమే విధులకు హాజరు కాగా 5 గైర్హాజరయ్యారు. గోపాల్ నగరం, నీలాయపాలెంలోని 9, 10 సచివాలయాలకు సంబంధించి ఒక ఉద్యోగి కూడా హాజరు కాలేదు. ఖాళీ కుర్చీలు మాత్రమే దర్శనమిస్తున్నాయి. గోపాల్ నగరం 7, 5 సచివాలయాల్లో 3 మాత్రమే విధులకు హాజరయ్యారు. మిగిలిన సిబ్బంది హాజరు కాలేదు. సచివాలయ వ్యవస్థ ఒక్కసారిగా పక్కదారి పట్టింది. సిబ్బంది కూడా పట్టనట్లుగా వ్యవహరిస్తూ విధులకు హాజరు కావటం లేదు. నగరపాలక సంస్థ అధికారులు సచివాలయ వ్యవస్థపై పటిష్టంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సచివాలయ సిబ్బంది ఎవరైతే తమ విధులకు సక్రమంగా హాజరు కారో అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాలో సచివాలయ సిబ్బంది విధిగా సమయపాలన పాటించడంతో పాటు యూనిఫామ్ తప్పనిసరిగా ధరించాలని జిల్లా సచివాలయ పరిరక్షణ అధికారి ఉషారాణి తెలిపారు. ప్రతి సచివాలయంలో రిజిస్టర్ల నిర్వహణ సక్రమంగా చేపట్టాలని అన్నారు. సమయపాలన పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రతి ఉద్యోగి 3 పర్యాయాలు బయోమెట్రిక్ హాజరు వేయాలని అన్నారు. డిప్యుటేషన్, ఓడీలలో ఉన్నవారు డ్యూటీ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలని ఆదేశించారు. గ్రామ సచివాలయాల సిబ్బంది పనితీరును పంచాయతీ కార్యదర్శులు పర్యవేక్షించాలని తెలిపారు. ప్రకాశం జిల్లాలో పనిచేస్తున్నటువంటి 719 సచివాలయాలను ఉద్యోగస్తులందరికీ కొన్ని ముఖ్యమైన మార్గదర్శకాలు జారీ చేయడం కోసం ఈ చిన్నటువంటి సమావేశాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో ముఖ్యంగా మరి మనకి ఎంతో గర్వకారణం మన జిల్లా మరి మంత్రివర్యులైనటువంటి శ్రీతులు డోలా బాలవీరాంజనేయ స్వామి వారిని మనకి గ్రామ వార్డు సచివాలయాలకి మంత్రిగా నియమించడం చాలా అభినందించిన విషయము. ఇది మన జిల్లాకి ఎంతో గర్వకారణం. సచివాలయ ఉద్యోగస్తులందరూ ప్రతిరోజు ఖచ్చితంగా 10:30 నుంచి 5 గంటల వరకు కార్యాలయంలో ఉండాలి. ఖచ్చితంగా అందరూ యూనిఫామ్ వేసుకొని సచివాలయానికి రావాలి. అలా యూనిఫామ్ వేసుకొని రోజున మరి సచివాలయం ఎంప్లాయీస్ వాళ్ళకి డీడీఓ అయినటువంటి పంచాయతీ సెక్రటరీ మీద కూడా మరి చర్యలు తీసుకోవడం జరుగుతాయని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అట్లాగే సచివాలయాల్లో ఉన్నటువంటి అన్ని రికార్డులు అప్డేట్ చేయాలి. గౌరవ మంత్రివర్యాలు ఎప్పుడైనా సరే ఏ సచివాలయాన్ని విజిట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి సచివాలయ ఎంప్లాయీ కూడా తన దగ్గర ఉన్న అన్ని రిజిస్టర్స్ అప్డేట్ చేయండి. సచివాలయాలు నీట్గా మరి ఏదైతే ప్రభుత్వం నిర్దేశించిన విధంగా టేబుల్స్ అరేంజ్మెంట్ కూడా అన్నీ కూడా నీట్గా చేయాల్సింది కోరుతున్నాను. అలాగే ఏదైతే రికార్డ్ మీరు అప్డేట్ చేస్తున్నారో అందులో ప్రతి చిన్నటువంటి పాయింట్ కూడా మిస్ కాకుండా, అలాగే ప్రతి సచివాలయంలో సచివాలయం ఒక ప్రొఫైల్ కూడా తయారు చేసి పెట్టుకోవాలని చెప్పి సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. మన ఆలోచన పవిత్రంగా 10 మంది మేలు కోరేదిగా ఉంటే పగవాడైనా మన పక్కనే నిలుస్తాడు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.